ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇట్లు మీ మంజు. ముందుగా మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. సో ఈరోజు బ్లాగ్ ఉగాది స్పెషల్ బ్లాగ్ అనమాట. సో మేము ఉగాది ఎలా సెలబ్రేషన్ చేసుకుంటాము అనేది మీకు అంతా షేర్ చేసుకుంటాను. ఎందుకంటే యూట్యూబ్ పెట్టినాక ఇది నా ఫస్ట్ ఉగాది, ఎప్పటికీ మర్చిపోకూడదు, మెమొరబుల్గా ఉండాలని కోరుకుంటున్నాను. వచ్చిందండి వయ్యారి. అలాగే మేమైతే ఇప్పుడు ఫ్రెష్ అయ్యి వచ్చాను నేను. సో బాగా రెడీ అవ్వాలి, పండగలు వస్తే మనం లేడీస్కి రెడీ అవ్వడమే కదా. సో మంచిగా రెడీ అయ్యి మన ఇంట్లో పూజ చేసుకొని, మెయిన్ థింగ్ ఏంటంటే ఉగాది స్పెషల్ ఉగాది పచ్చడి, మన పచ్చడి చేసుకొని ఆ తర్వాత టెంపుల్కి వెళ్ళేసి ఇంటికి వద్దాం. ఓకేనా? ఇక్కడ ఎక్కడ స్కిప్ కాకుండా ఈ వీడియో ఫుల్ వరకు చూడండి, మీరు ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అవుతారు అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే నేను ముందుగా పెసరపప్పు నానబెట్టి పక్కన పెట్టేశాను. అలాగే మనం ఇప్పుడు ఉగాది పచ్చడి అలాగే పానకం తయారు చేయాలి. సో నేను ముందు పానకానికి ఇలా బౌల్ తీసుకున్నాను అనమాట. సో ఇప్పుడు నేను ఈ గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ కొలుచుకొని పానకం, ఎందుకంటే ఇక్కడ పానకం అంటే నాకు ఫేవరెట్, సో అందుకని నేను కొంచెం ఎక్కువగా చేస్తున్నాను పానకము. సో ఇప్పుడు మనం వాటర్ పోసేసాము 2 గ్లాసులు. అలాగే ఇప్పుడు మనం బెల్లం వేస్తున్నాము. మనకి తీపికి ఎంత సరిపడిందో అంత వేయాలి బెల్లం అనేది, ఎక్కువ వేయకూడదు, మళ్ళీ పానకం అనేది ఎక్కువ అయిపోద్ది. సో ఇప్పుడు ఈ బెల్లం కరిగేలాగా మనం బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇదిగో ఇలా ఉన్న బెల్లంని ఈ వాటర్కి అంతా బెల్లం అనేది బాగా పట్టాలి. ఒక అరగంట సేపు పక్కన పెట్టేస్తే మన బెల్లం అనేది బాగా కరిగిపోద్ది వాటర్లో. సో ఫ్రెండ్స్, కొంచెం అయితే బెల్లం అనేది మనకి కరిగిందనమాట, ఇంకొంచెం ఉంది. సో ఇది కరిగే లోపల మనం ఇప్పుడు ఉగాది పచ్చడి తయారు చేద్దాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం పానకం రెడీ అయిపోయింది, అలాగే వడపప్పు రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మెయిన్ థింగ్ మనం ఉగాదిలోకి ఉగాది పచ్చడి అనమాట. ఇప్పుడు నేను ఉగాది పచ్చడి తయారు చేస్తాను, రండి చూసేది. సూపర్. ముందుగా మనం చింతపండు నానబెట్టి, ఇదిగోండి మనం ఈ పీలన్నీ తీసేసేయాలన్నమాట. ఫస్ట్ నేను చింతపండు నానబెట్టి తీసి పక్కన పెట్టాను. అలాగే గ్రీన్ చిల్లీ వేస్తున్నాను. ఇప్పుడు మనకి చేదు తగలాలంటే వేప పువ్వు కావాలి, సో అది యాడ్ చేస్తాను. అలాగే ఇప్పుడు వచ్చి నాకు ఫేవరెట్ అనమాట పచ్చడిలో, మనకి మామిడికాయలు అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. ఇప్పుడు మామిడికాయలు అనేది యాడ్ చేశాను. సో ఇప్పుడు బెల్లం యాడ్ చేస్తున్నాను. ఎక్కువ వద్దండి, కొంచెం చాలు బెల్లం అనేది. అలాగే ఇప్పుడు ఉప్పు వేస్తున్నాను, చిటికెడు ఉప్పు చాలు. ఒకసారి మనం స్పూన్ తీసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. ఈ బెల్లం అనేది మనం కొంచెంసేపు మిక్స్ చేస్తూ ఉంటే ఆ బెల్లం అనేది కరిగిపోద్ది అనమాట. ఒక 5 మినిట్స్ అలా పెట్టేద్దాం. ఇక్కడ మా వారు వచ్చి తోరణాలు కడుతున్నారనమాట గుమ్మానికి, మామిడాకులు. సో ఫ్రెండ్స్, ఇట్రండి, ఇదిగోండి మన ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. అలాగే మన పానకం, నాకు ఇష్టం పానకం అంటే, సో అది కూడా రెడీ అయిపోయింది. అలాగే వడపప్పు. సో ఇప్పుడు మనం నైవేద్యం అయితే రెడీ చేసేసాం. సో ఇప్పుడు నైవేద్యం అయిపోయింది. సో ఇప్పుడు ఆ నైవేద్యం దేవుడికి పెట్టేసి మనం దండం పెట్టుకున్నాము. సో అయిపోయింది. ఒకసారి లుక్ చేయండి నేను ఎలా డెకరేషన్ చేశాను అనేది.
పూజ అయితే అయిపోయింది. సో ఇప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే మనం టెంకాయ కొట్టి మనం చేసిన నైవేద్యం అనేది దేవుడికి పెట్టాలి. సో ఇప్పుడు ఆ ప్రాసెస్ కూడా చూసేసాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము టెంపుల్కి వెళ్తున్నాం అన్నమాట. సో టెంపుల్కి వెళ్ళేసి దేవుని దర్శించుకొని అందులో మనం ఇంటికి వచ్చేస్తాము. చూస్తూ ఉన్నాము. సో ఫ్రెండ్స్, మా దర్శనం అయితే అయిపోయింది, బాగా జరిగింది. ఎందుకంటే ఆ అందానికి ఆ ఫేస్ కట్కు మనం ఇచ్చే వాల్యూ ఎంత అంటే అది ఆ స్మార్ట్ ఎవరికి దీంట్లోది ఏం వీడియో తీస్తున్నా సో ఫ్రెండ్స్, మేమైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాము. అలాగే బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసాము. సో ఇప్పుడు నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి అని ఆలోచిస్తూ ఉన్నాము. చాలు, నేను పోతాను నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను అన్నయ్య. సో ఫ్రెండ్స్, మేము బయటకు వెళ్తున్నాము. ఎండాకాలం వచ్చేసింది. సో కూలర్ కొనుక్కుందామని బయటకు వెళ్తున్నాము. చూసేసేయండి. సో ఇక్కడ ఏంటంటే మిక్సీ చూద్దాం అనుకున్నాము. మిక్సీ చెడిపోయింది మాది. సో కొత్తది కొందామని అనుకొని చెప్తా ఉన్నాము. మిక్సీ చూస్తూ ఉన్నాం. సో అక్కడ మిక్సీ అనేది మాకు అంతగా నచ్చలేదు. ప్లస్ రేటు కూడా ఎక్కువ ఉంది. సో అందుకని మేము ఇంకో షాప్కి వెళ్ళాము. ఇక్కడ వాళ్ళు ఫ్రిడ్జెస్ చూస్తూ ఉన్నారు. సో నాకైతే ఈ ఫ్రిడ్జ్ అనేది చాలా నచ్చింది. చూస్తూ ఉన్నారు మా హస్బెండ్ అలాగే మా సిస్టరు. ఇంటికి వచ్చేసాము. అలాగే ఫ్రెష్ అప్ అయిపోయాము. ఇప్పుడైతే ఇంకో దగ్గరికి వెళ్తున్నాము. రూమ్ అలాగే వాషింగ్ మిషన్ అలాంటి కొనుక్కోవాలని అనుకుంటున్నాం. సో మేము మార్నింగ్ నుంచి వెతుకుతున్నాము, కానీ ఎక్కడ ఒక దగ్గర రేట్ ఎక్కువ ఉంది, ఒక దగ్గర రేట్ తక్కువ ఉంది. సో ఎక్కడ కంపేర్ చేసుకొని ఏది బెస్ట్ అనిపిస్తుందో అదే కొన్నామని అనుకుంటున్నాము. సో మార్నింగ్ ఒక 3-4 తిరిగాము. ఈవినింగ్ ఇప్పుడు టైం ఎగ్జాక్ట్గా 4 అవుతుంది. సో మేము ఇంకో దగ్గరికి కూడా వెళ్తున్నాము. వాళ్ళు వచ్చేసారు, మేమైతే బయలుదేరాము. సో ఇక్కడికి వచ్చాము, మేము లోపలికి వెళ్తున్నాము. ఇప్పుడు మా అమ్మ వాళ్ళకి కావాల్సింది మెయిన్ ఏంటంటే మిక్సీ జార్ ఒకటి కావాలి, అలాగే కూలర్ కావాలంట. సో ఆ రెండింటి కోసం ఇప్పుడు మేము సెర్చ్ చేస్తున్నాము ఇక్కడే. సో మేము ఫైనలైజ్ చేసేసాము. కూలరు అలాగే మిక్సీ అనేది ఇక్కడ కొనేసాము. ఇప్పుడు మనీ వేస్తున్నాము ఫోన్పేలో.
ఇప్పుడైతే మేము మూవీకి వెళ్తున్నాము. ఏ మూవీకి అనేది నాకు ఇంకా ఐడియా లేదు, ఎందుకంటే మా తమ్ముడు అలాగే మా సిస్టర్ బుక్ చేశారు టికెట్స్ అనేది. సో ఇప్పుడు వెళ్తున్నాము. ఏ హాలో కూడా తెలీదు, వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కోవాలి ఏ హాల్ ఏం సినిమా అనేది. సో అక్కడికి వెళ్ళినాక సినిమా హాల్లో మనం రివీల్ చేస్తాను ఇది ఏ సినిమా అనేది. సో ఫ్రెండ్స్, మేము హాల్కి అయితే వెళ్తున్నాము. హాల్ ఎక్కడో కాదు, మా ఇంటి పక్కనే అన్నమాట. సో మా ఇంటి పక్కనే అన్నమాట. ఫ్రెండ్స్, కొంచెం లేట్ అయింది, మూవీ కూడా స్టార్ట్ అయిపోయింది. టైటిల్ మిస్ అయిపోయాం మేమైతే. ఇంకా మా నాన్న అలాగే మా తమ్ముడు రాలేదు. ఇంకా వాళ్ళ కోసం వెయిట్ చేయకుండా మేమైతే లోపలికి వెళ్ళిపోయాము. సో ఫైనల్లీ మూవీ అయితే నాకు నచ్చింది. యాక్టింగ్ బాగుంది, అన్నిటి సినిమా కంటే ఈ యాక్టింగ్ బాగా నచ్చింది నాకు. అలాగే పార్ట్ 2 కూడా ఉంది, వెయిట్ చేస్తున్నాము. సో ఫ్రెండ్స్, ఇదన్నమాట ఇవాళ ఉగాది వ్లాగ్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మీరు ఏం చేయాలి, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇట్లు మీ మంచు. మీకు ఇంకా మరిన్ని వీడియోస్ కావాలంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఆ వీడియోస్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఓకే, ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంటే